హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అయితే ఈరోజు నేను ఒక చిన్న రెసిపీ చేస్తున్నాను. యాక్చువల్లీ నేనైతే ఎగ్ బిర్యానీ ట్రై చేశాను. మా బావ హెల్ప్ లేకుండా నేను ఏమి చేయను ఇలాంటి ప్రయోగాలు. బట్ ఫస్ట్ టైం ఎందుకో ట్రై చేయాలనిపించింది. సో నేనైతే మా బావ వచ్చేసరికి ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో, అసలు ఎలాంటి రివ్యూస్ ఇస్తారో మా వాళ్ళని నాకైతే భయం అవుతుంది. చెప్తున్నాను కదా, నేను నార్మల్ వంటలకి చాలా భయపడతా. అందులో బిర్యానీ చేస్తుంది టేస్ట్ అయిపోద్దా లేకపోతే తింటారా ఏంటి అనేది నాకైతే తెలీదు. బట్ చేసిన తర్వాత చెప్దామని వాళ్ళు వచ్చేసరికి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ లో చూసే ట్రై చేస్తున్నానండి. నాకు పెద్దగా ప్రాసెస్ ఏం తెలియదు. ఎలా చేస్తున్నానో మీరు చూస్తూ ఉండండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. అయితే రీసెంట్ గా ఒక సిస్టర్, నేను ఒక వీడియో చేశాను కదా యూట్యూబ్ సెట్టింగ్స్ గురించి. అయితే సిస్టర్, మీరు కనిపిస్తూ చేయడం కంటే మీరు ఏదైనా వంట రెసిపీ ఏదైనా చూపిస్తూ చెప్పండి, ఎక్స్ప్లెయిన్, అట్లా బాగుంటది. మీరు కనిపిస్తూ చేయడం అలా అస్సలు సెట్ అవ్వలేదు ఆ వీడియో. మీరు చెప్పాలనుకున్నది ప్రాపర్ గా లేదు ఆ వీడియోలో. అంటే మీరు కనిపించడం, చెప్పేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసిరు. మీ వాయిస్ ఎవరికి మీరు వీడియోలో చెప్పేదానికి సింక్ అవ్వట్లేదు అని చెప్పారనమాట. సరే, నెక్స్ట్ టైం నుంచి అలానే ట్రై చేస్తా అని చెప్పాను. బట్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం ముందైతే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వీళ్ళే ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని నేను చేసిన దానికి వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, లేదంటే కాల్ చేసి చెప్తారనమాట. యూట్యూబ్ లో మీద కామెంట్ చెయ్యరు, పర్సనల్ గా కాల్ చేసి చెప్తారనమాట. సో అలా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలా చెప్తారు. యాక్చువల్లీ నేను ఇంకో విషయం డిస్కషన్ చేయాలనుకున్నాను. ఏంటి అని అంటే, రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందని చెప్పిన కదా. అయితే తను వీడియోస్ పెడుతుంది. తను కూడా మామూలుగా ఫ్యామిలీ బ్లాగ్స్ చేస్తుంది. అయితే వాళ్ళ పిల్లల వీడియోస్ కొన్ని పెట్టింది అనమాట. స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ జరిగేవి. వాళ్ళ అత్త ఎవరో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో సర్పంచ్ ఎలక్షన్ లో నిల్చుందని చెప్పేసి తన వీడియోస్ పెట్టింది. ఎలా అంటే ఆల్రెడీ ఎడిటింగ్ ఉన్న వీడియోస్ అనమాట, సాంగ్స్ విత్ సాంగ్. బట్ అలా ఎడిట్ చేసి ఉన్న వీడియోస్ ని తను ఏం చేసింది అని అంటే తన ఛానల్లో పోస్ట్ చేసింది అనమాట. సో ఆ వీడియోస్ కి కాపీ రైట్ అని వచ్చింది. కాపీ రైట్ ఎందుకు వచ్చిందనే రీజన్ ఏమి ఇచ్చారని అంటే, తను ఆల్రెడీ ఎడిటింగ్ చేసిన వీడియోస్ పెట్టిందని చెప్పేసి తనకైతే మెయిల్ వచ్చింది. ఇంకొకటి పాప స్కూల్లో డాన్స్, అది కూడా ఆల్రెడీ ఎడిట్ చేసి వాళ్ళ స్కూల్ వాళ్ళు పోస్ట్ చేశారు కాబట్టి దీన్ని మళ్ళీ పోస్ట్ చేసింది కాబట్టి అది కూడా కాపీ రైట్ వచ్చింది అనమాట. సో మనం అనుకుంటాం మన పిల్లలవి వీడియోసే కదా, మన ఛానల్లో పెట్టుకుంటే ఏమైతుంది అని చెప్పేసి తను పెట్టేసింది. ఆ విధంగా కాపీ రైట్ అయితే వచ్చింది. అది క్లియర్ గా అక్కడైతే మెన్షన్ చేసినారు వాళ్ళు. ఏంటి అని అంటే ఆల్రెడీ అది వీడియో పెట్టినారు, ఎడిట్ చేసిన వీడియో కాబట్టి అని చెప్పేసి. సో దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుంటే ఏం కాకపోయేదేమో మరి బేబీ. ఇప్పుడు కాపీ రైట్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలియదు, బట్ తనకి తెలియదు. దానికోసం అయితే కొన్ని టెక్ ఛానల్స్ చూస్తూ ఉన్నాము. అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేకపోతే తనకి ఇంకా 2 days అయితే వీడియోస్ పెడితే పోస్ట్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు 1 week తర్వాత మళ్ళీ అవుతున్నవి కాబట్టి అది ఏంటి ప్రాసెస్ అనేది మేమైతే చూస్తున్నాము. మీలో ఎవరికైనా తెలిస్తేనైతే కామెంట్ చేయండి. కాపీ రైట్ అవి 1 or 2 రావాలంట. సో 3 వచ్చినాయి తనకి. కాబట్టి అది వీడియో డిలీట్ చేసుకోవాలా లేదంటే దాన్ని మ్యూట్ లో పెట్టాలా ఏంది అనేది మాకైతే తెలియదు. ఇప్పుడైతే తన కాపీరైట్ ప్రాబ్లమ్ అవి వీడియోస్ కి అలాగే ఉంది. బట్ అదేమి చేయలేము. వీడియోస్ అయితే డిలీట్ చేయాలి కావచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకేం చేసేదో ఏమో తెలియదు. మీరు ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఏదున్నా ప్రాపర్ గా గైడ్ లైన్స్ తో మాత్రం చేయండి అబ్బా. ఎందుకు అని అంటే నాకు ఏం తెలియదు, నేను ఇలా మీకు చెప్తున్నాను. కానీ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మనకి తెలుస్తుంది ఎట్లా పెట్టాలి ఏంటి అనేది. తను కూడా చూసి బాగానే చేపెట్టింది. కాకపోతే పాప వీడియోసే కదా అన్నట్టుగా పెట్టింది. అవి ఆల్రెడీ ఎడిటింగ్ ఉన్న వీడియోస్ కాబట్టి కాపీ రైట్ వచ్చింది. సో మనం ఒక వీడియో పెడుతున్నామంటే 1-2 సార్లు చెక్ చేసుకుంటూ పెట్టాలి. ఎందుకు అని అంటే ఇక మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకి కొత్త కదా, సాల్వ్ చేసే వాళ్ళు ఎవరు, అందుకనే చాలా ప్రాబ్లం అయిపోతుంది అబ్బా. ఎవరైనా డౌట్ అడిగినా కూడా మనకి ఎవరైతే మనకు చెప్పారండి. సో అందుకనే మనం ఏదున్నా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి వీడియోస్ పెట్టుకోవాలి. సో తన ప్రాబ్లం అయితే అలా ఉంది. రీసెంట్ గా నేను కూడా ఐడి వెరిఫికేషన్ గురించి చాలా టెన్షన్ పడ్డా. సో అది ఎవరు చెప్పలేదు. బట్ ఏం కాదని కొందరు సిస్టర్స్ అయితే కామెంట్ కి రిప్లై ఇచ్చినారు. కాబట్టి ఏది ఉన్నా ప్రాపర్ గా మనం వన్స్ చెక్ చేసుకోవాలండి. లేదనంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫైనల్ గా బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. కాకపోతే కొంచెం మసాలాలు ఎక్కువైనాయి అని చెప్పిండు. మా బావ అయితే చాలా నవ్విండు ఫస్ట్ టైం ట్రై చేసిన అని.
మా అత్తమ్మ, మా మామయ్య గూడా చాలా బావుందన్నారు. ఫస్ట్ టైమ్ ట్రై చేసినావు గదా! ఏం గాదు కొంచెం మసాలా ఎక్కువైంది. నెక్స్ట్ టైమ్ అయితే చాలా బాగా కుదురుతదిలే. చేస్తూ ఉంటేనే వస్తుంటది ఏదైనా అని జెప్పినారు. మా బావయితే ఫైనల్‌గా నవ్విండు. తిన్నాడు మొత్తానికి. రైతా అయితే చాలా బాగా చేస్తాడు. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.